ఈరోజు మన ధ్యాన అంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి మీ బైబిల్స్లో. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము మన పోరాటంలో యుద్ధ రంగంలో ఉండాలని దేవుడే స్వయముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే పోరాటము మనుష్యులకు భూమి మీద యుద్ధకాలం అంటాడు. ఈ యొక్క యోబు గ్రంథంలో భూమి మీద మనుష్యుల కాలము యుద్ధకాలము కాదా అనే మాట. మనము బ్రతికి ఉంటే మనం యుద్ధము చేస్తాం. మృతులైన వారు మౌన స్థితిలోనికి దిగిపోతారు. వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరత లేదు, స్తుతించాల్సిన అవసరత లేదు, విశ్రాంతిలో ఉంటారు. కొందరు నిజముగా మృతి పొందితే వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. ఆత్మీయముగా మృతి పొందిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు బ్రతికి ఉన్నారన్న పేరే కానీ మీరు మృతులే అంటుంది బైబిల్. కొంతమంది ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏ పోరాటము ఉండదు. వాళ్ళు కామ్గా కూల్గా వెళ్ళిపోతూ వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, మేమేమి ఎక్కువ పెద్ద పెద్ద ప్రార్థనలు మీలా చేయమండి, గంటలు గంటలు మాకు చేయాల్సిన అవసరం లేదు, మాకు ఏదైనా అవసరమైనప్పుడు చిన్న ప్రార్థన చేస్తే మా దేవుడు మాకు చేసేస్తాడు, అయినా మీ అంత పెద్ద అవసరతలు అంత కష్టాలు మాకేమి లేవండి బాబు, మీరు 24 గంటలు ప్రార్థనల్లోనే ఉంటారు, దేవుని సన్నిధికి వెళుతూనే ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, మీకే ఏంటో ఈ పోరాటాలు అనే మాటలు సహజంగా మనం వింటూ ఉంటాం. ఆత్మీయముగా బ్రతికి ఎవరైతే ఉన్నారో వారికి భూమి మీద పోరాటము తప్పదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. క్లియర్గా దేవుడే చెప్తున్నాడు, మీరు పోరాడునది మనుష్యులతో కాదు కానీ ఈ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మ సమూహాలతోనూ ఆకాశ మండలమందుండేటువంటి ప్రధానులతో మీరు పోరాటం చేయాలి. కాబట్టి కంపల్సరీ మీరు నేనిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి. ఆ సర్వాంగ కవచము మనకి లేకపోతే మనము ఓడిపోయిన వారం అయిపోతాము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి క్లియర్గా 14 వరకు మనం ఇప్పుడు చదువుకున్నాము. మనకు తెలుస్తుంది. వాక్యము వినుచున్న మీరు కూడా అనేకమైన పోరాటాలలో, అనేకమైనటువంటి ఈ ప్రయాణంలో ఉన్న ఒడిదుడుకులలో, లేదంటే ఎత్తు పల్లాలలో మనం వెళుతూ ఉన్నాం. ఎవరైతే దేవునిని గట్టిగా పట్టుకొని ఉన్నామో మనతో మరి గట్టిగా పోరాటం చేస్తూ ఉంటాడు వాడు. కొంతమంది వారికి వచ్చిన శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారు. కొంతమంది దేవుణ్ణి ప్రేమించి భక్తిపరులుగా తయారవుతారు. ఏది ఏమైనా ఆత్మీయముగా ఎవరైతే బ్రతికి ఉన్నారో వారికి భూమి మీద పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచము మనము ధరించుకుంటే పోరాటము మనకి సులభతరం అవుతుంది. మనము అపవాది యొక్క ఎరలో చిక్కు కొనకుండా ఉంటాము. కాబట్టి ఎటువంటి ఆయుధాలు మనము ధరించుకొని ఉండాలి, ఎటువంటి ఉపకరణాలు మనము ధరించుకొని ఉండాలని ప్రభు చెప్తున్నారో చూడండి. మీరు 14వ వచనం నుంచి, ఏలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకుని నీతి అనే మైవరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటగా సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి అని రాయబడి ఉంది. సత్యం అనేటువంటి దట్టిని మనము ధరించుకొని మనము శక్తిమంతులుగా నిలువబడాలంటే మనకి ఈ యొక్క ఉపకరణాలన్నీ కావాలి, మనం ధరించుకోవాలి. మన బాడీ మీద మనం ధరించుకోవాలి.
దానికి సత్యం అనే దట్టి అది ఎక్కడ కట్టుకుంటారంటే నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోమంటున్నాడు ఇక్కడ. యుద్ధానికి వెళ్ళేవాడు, పోరాటం చేసేవాడు, వాడు నడుమును బలపరుచుకుంటాడు ఫస్ట్. దీర్ఘ ప్రయాణాలకు వెళుతూ నడకతో కొండలెక్కేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నడుముకి గట్టిగా ఒక దట్టి కట్టుకుంటారు. ఎందుకు? రెజ్లింగ్ చేసేవారు, బాక్సింగ్ చేసేవారు, మరి జిమ్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా నడుమును ముందు అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళ నడుముకి చాలా గట్టిగా ఒక దట్టిని కట్టుకుంటారు, ఐడియా ఉంటే మీకు. ఎందుకు అంటే మన హ్యూమన్ బాడీ అంతా ఈ మన నడుముకున్నటువంటి వెన్నుపూస మీదే డిపెండ్ అయ్యి ఉంది. నడుముకు కానీ దెబ్బ తగిలితే, నడుము కానీ ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు నడవలేరు, నిలబడలేరు, పడుకోలేరు, కూర్చోలేకపోతుంటారు. కాబట్టి వాళ్ళు శక్తిహీనులు అయిపోతారు నడుముకు దెబ్బ తగిలితే ఫస్ట్. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ మీ నడుమును బలపరుచుకోవాలి. మీరు నడుముకి ఒక దట్టి ఉండాలి, మీరు గట్టిగా కట్టుకోవాలి ఆ దట్టిని, అది ధరించుకోవాలి మీరు అని చెప్తున్నాడు ఆయన. మనకి ఇర్మియా గ్రంథంలో మీరు చూస్తారు, నేను ఈ వర్తమానం ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, నరపుత్రుడా, నీవు ఇదిగో అవిసె నార నడికట్టు కొనుక్కొని నీ నడుమునకు కట్టుకో అని చెప్తాడు ఫస్ట్. ఆ తరువాత అవిసె నార నడికట్టు తీసుకొని యూఫ్రటీస్ నది దగ్గరికి పో అని చెప్తాడు. ఆ యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళాక నీ నడికట్టు విప్పే అంటాడు. నడికట్టు విప్పేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బండ క్రింద దాన్ని దాచిపెట్టు అంటాడు. ఆ తర్వాత చాలా దినములు అయిన తర్వాత మరలా యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళు అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ నడికట్టు అవిసె నార నడికట్టుని తీసుకుని మళ్ళీ కట్టుకో అంటాడు ఆయన. అది తీసినప్పుడు అది చివికిపోయి ఉంటుంది, కట్టుకొనుటకు ఏమాత్రం కూడా వీలుగా అది ఉండదు, అది పాడైపోతుంది నడికట్టు. ఇది దేవుడు ఇర్మియాకి చూపిస్తున్నాడు. ఎలాగంటే తన ప్రజలు తనను దట్టిగా కట్టుకున్నప్పుడు వారు చాలా కంఫర్టబుల్గా ఉంటారు, శక్తిమంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. క్రీస్తునందు వాళ్ళు బలము గలవారిగా వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఆ సత్యము అనే దట్టిని వాళ్ళు పోగొట్టుకుని ఎక్కడో పెట్టేసి తిరుగుతూ ఉంటారో ఆ క్రీస్తుకి వారికి ఉన్న సంబంధము మధ్యలో చివికిపోతుంది అని చెప్పడానికి ఆ ఇర్మియాతో దేవుడు ఉపమాన అలంకారంగా అలా మాట్లాడతారు ఆయన. అయితే ఇక్కడ మనకి ప్రభువు అంటున్నాడు, మనం యోహాను సువార్తలో చూస్తాము 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును నేనే సత్యము అండర్లైన్ చేసుకోండి. ప్రభువే సత్యమట. సత్యం అనే దట్టి నీవు కట్టుకోవాలి అన్నారు కదా ఇందాక ప్రభువు. సత్యము అనే దట్టి అంటే ఏంటండి అని ఎవరైనా నన్ను అడిగితే ఇది చూపిస్తాం మనము యోహాను సువార్తలో, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవునికి సమీపించలేరు అని చెప్తాడు ఆయన. ఇప్పుడు సత్యం అనే దట్టి కట్టుకోవడం అంటే మనము ప్రభువు అనే వస్త్రాన్నే ధరించుకున్న వారము. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో క్రీస్తు అనే వస్త్రాన్ని మనము ధరించుకున్నాము. క్రీస్తు అనేటువంటి సత్యమైనటువంటి ఆయనను మనము నడికట్టుగా చేసుకోవాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎల్ ఎమెత్ అంటారు దాన్ని. హీబ్రూలో ఆ సత్యము అనే పదాన్ని ఎల్ ఎమెత్ అంటారు. అంటే దేవుని యొక్క నామాలు అనేటువంటి వాక్యాన్ని మీకు నేను చెప్పాను. దేవుని యొక్క నామాలు ఇంచుమించు ఒక 15 నామాలు చెప్పాను. అది కూడా యూట్యూబ్లో ఉంటుంది, మీరు వెతికితే హీబ్రూలో ఆయన నామాలకు ఉన్నటువంటి పవర్. ఎల్ ఎమెత్ అంటే సత్యమై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్తలోనే మనకు దొరుకుతుంది. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ సత్యము మనము నడికట్టుగా ధరించుకోకపోతే మనము సాతానుడికి బానిసగా ఉంటాము. స్వతంత్రులకి ఆపోజిట్ పదం ఏంటో చెప్పండి? బంధించబడిన వారు. ఎప్పుడైతే మనకి సత్యము మన జీవితంలో లేదో, ప్రభువునంత సమీపముగా మనము కలిగిలేమో, ఆయనని నడికట్టుగా మనము ధరించుకొని లేమో, ప్రభువుతో మనము సహవాసము అనుదినము చేయడం లేదో, ఆయన స్వరము మనము అనుదినము వినడం లేదో, మనము నడుము వంగిపోయిన వారము. నడుము వంగిపోయిన వాడు ఏ పనికి రాడు. మనలో అందరికీ తెలిసిన విషయమే అది. చాలామంది ఆ పెరాలసిస్ వచ్చినప్పుడు, ఏ పార్ట్ కాలు చేయ పెరాలసిస్ వచ్చినప్పుడు, ఈ నడుము భాగము పెరాలసిస్ వచ్చినప్పుడు మంచం మీదే వాళ్ళకి అన్నీ బ్రతుకుంటారు వాళ్ళు, కానీ లేవలేరు వాళ్ళు. నడుముకి శక్తి లేదు వాళ్ళకి. ఎలాగనో నీవు క్రీస్తునందు ఉన్నా కూడా నీవు మృతుడువుగా ఉంటావు. ఎప్పుడంటే ఆయనను నీవు ధరించుకొని ఉండకపోతే.
కాబట్టి ఈరోజు ఒకసారి మొదటగా మనము ధరించుకోవలసిన ఆయుధము నడుమునకు సత్యము అనేటువంటి దట్టి నీకుంటే, సత్యమును అనుసరించి నీవు నడుచుకుంటూ ఉంటే, సత్యాన్ని నీవు మాట్లాడుతూ నీవు ముందుకు వెళుతూ ఉంటే నీవు బలవంతుడవని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క అలంకరణలో ఒక భాగం, యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు ధరించుకునేటువంటి ఆయుధాలలో ఒక ఆయుధమే మొదటగా ఈ యొక్క సత్యము అనేటువంటి దట్టి అండి. తర్వాత అంటే ఈరోజు మనకి ఇంకా లెందీగా వెళితే టైం సరిపోదని కొంచెం కొంచెం చెప్పుకొని వెళతాను వీటన్నిటి గురించి. రెండవది ఏంటి, అక్కడ ఏమని రాయబడి ఉంది, నీతి అనే మైమరువు అనేటువంటి పదం. నీతి అనే మైమరువు. మైమరువు అనేది ఎక్కడ ధరిస్తారంటే రొమ్ము కట్టుకుంటారండి. రొమ్మున ధరించేటువంటి దాన్ని మైమరువు అంటారనమాట. పైన కట్టుకుంటారు, పైన లేయర్ అది. అది ఒకలాంటి అది లెదర్తోనో లేకపోతే ఇత్తడితోనో వాళ్ళ రకరకాల అన్ని రకాలైనటువంటి మెటల్స్తో కూడా తయారు చేస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో. కత్తితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రకమైన మెటల్, ఇంకా మనం వాళ్ళు చేతులతో రిజలింగ్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి దట్టి, అలా రకరకాలుగా యుద్ధాన్ని బట్టి ఎదుటివాని యొక్క పనితనాన్ని బట్టి వాళ్ళకున్న వెపన్స్ని బట్టి వీళ్ళు ఇలాంటివన్నీ ధరిస్తూ ఉంటారు. అది ఏ రకమైనటువంటి యుద్ధమో తెలుసుకుని ఆ రకమైన దాన్ని ధరిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు నీతి అనే మైమరువు అంటే బస్ట్ ప్లేస్లో ధరించుకునేటువంటి ఒక ప్లేట్ అన్నమాట అది. ఎందుకు అనంటే కత్తి దూసినప్పుడు లేదంటే గన్ బుల్లెట్స్ అనుకోండి, పోనీ పదునైనవి కానీ ఏదైనా సరే వచ్చి డైరెక్ట్ హార్ట్కి గుచ్చుకుపోకుండా డైరెక్ట్ వెంటనే స్పాట్ చనిపోతారు కదా హార్ట్లోనికి వెళ్ళిపోతే, అది గుచ్చుకోకుండా ఉపయోగపడేదే నీతి అనేటువంటి మైమరువు అని చెప్పాడు ఇక్కడ ఆయన. నీతిని ధరించుకోవడం అంటే నీతిని మనము కలిగి ఉండడం, దాన్ని మైమరువు కింద చెప్పబడుతుంది. ఇక్కడ అర్థం ఏంటంటే నీతిని అనుసరించి నడుచుకోవడం. ఆత్మీయ అర్థం ఏంటంటే ఇది మైమరువు దేనికంటే దాని మనస్సాక్షి అండి. అది నీ మనస్సాక్షియే నిన్ను ముందుకు నడిపిస్తుంది. పౌలు ఇలాగే మనస్సాక్షి గురించి మాట్లాడిన మాటలు చాలా ఎక్కువగా మీకు మనస్సాక్షి అనేటువంటి మెసేజ్లో చెప్పాను నేను. లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ వీకే అనుకుంటాను చెప్పాను. దాని పేరు కూడా మనస్సాక్షి అనే టైటిల్ పెట్టాం మనం. ఒకసారి చూడండి, అంటే డీటెయిల్డ్గా తెలియాలి మనస్సాక్షి అంటే ఎవరు, మనస్సాక్షి నిన్ను ఎలా నడిపిస్తుంది, మనస్సాక్షి యొక్క స్వరం వినడం అంటే ఏంటి, ఈ మనస్సాక్షి యొక్క స్వరం నీకు వినబడుతుందా, మనస్సాక్షి నిన్ను లీడ్ చేస్తుందా, లేకపోతే నీ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి వలె చచ్చిపోయి పడి ఉందా అనేది నువ్వు గమనించుకోవాలి. ఈ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే జీవింప చేస్తూ ఉంటుంది. తప్పు చేస్తే నీవు తప్పు చేసావు, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకో అని మనకి ఒప్పుకోలు చేయిస్తూ ఉంటుంది. ఒకసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది, 3వసారి మనస్సాక్షి యొక్క స్వరము చిన్నగా అయిపోతుంది, 4వసారి మనస్సాక్షి పనిచేయడం ఆగిపోతుంది. చాలా సెన్సిటివ్ అది, చాలా సెన్సిటివ్ అది. కాబట్టి మొదటిసారి చెప్పినప్పుడు కొంచెం చూడండి, ఎవరైనా దొంగతనాలు చేసేటప్పుడు ఫస్ట్ దొంగతనం చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది వాళ్ళకి. అమ్మో ఎవరైనా చూసారేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, పట్టేసుకుంటారేమో. అది చేసి వచ్చిన తర్వాత కూడా వాడి గుండె వాడిని హెచ్చరిస్తూ ఉంటుందంట, నువ్వు తప్పు చేసావేమో అని. పక్క నుంచి వాడిని దొంగతనానికి పురుకొల్పిన వారు చెప్తారు, ఇదంతా కామన్, మనం అలాంటివి పట్టించుకోకలేదు, నో ప్రాబ్లం, నీవు ఇది వృత్తిగా ఎంచుకోవచ్చు, నువ్వే వెళ్ళాలి అని చెప్తాడంట వీడు. 2వసారి వెళ్ళినప్పుడు స్వరం మళ్ళీ చెప్తుంది, ఇది నువ్వు తప్పు వృత్తి ఎంచుకున్నావేమో చూసుకో అని, లేదంటే నువ్వు తప్పు చేసావేమో, అనవసరంగా వేరే వాళ్ళది దొంగిలించావేమో అని 2వసారి చెప్తుంది మనసు. అప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల 3వసారి మనస్సాక్షి స్వరము డల్ అయిపోతుంది. ఇంకా 4వసారి మనస్సాక్షి పని చేయదు. అప్పుడు నీకు ఏ స్వరం వినబడుతూ ఉంటుందంటే, ఈ మైమరువు లేకపోతే నీ మనస్సాక్షి చచ్చిపోయింది కదా, ఇప్పుడు అపవాది స్వరం వినబడుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేసిన వాడివి, నీకు నరకమే, పరలోకం లేదు, ఎలాగో నువ్వు 4-5 చేసేసావు కాబట్టి 10 చేయడంలో కూడా తప్పు లేదు, ఇక ఎలాగో నీకు నరకమే కదా, ఇంకెందుకు నువ్వు వెళ్ళినా నీ దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నిన్ను ఒప్పుకోడు, ఈ తప్పులంటే ఆయనకి ఇష్టం ఉండదు, కాబట్టి ఆయన నిన్ను రానివ్వడు, అయినా కానీ నువ్వు స్థిరమైన మనసు లేనివాడవి, అలా వెళ్ళలేవు నువ్వు ఇంకా అనేవి వినబడుతూ ఉంటాయి నీకు. ఇది నీ మనస్సాక్షి చెప్పట్లేదు, మనస్సాక్షి చచ్చిపోయింది ఆల్రెడీ. దాని ప్లేసులో అపవాది వాడు అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు. ఇక్కడ రాయబడింది అదే, అపవాది యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులగునట్లు. కాబట్టి అపవాది అగ్ని బాణాలు దూసుకుని వెళ్ళి అనేకమైన యవనసులు ఈ రోజుల్లో పాడైపోవడానికి,
ఆత్మహత్యలు చేసుకోవడానికి, తిరిగి క్రైస్ట్ దగ్గరికి రాలేకపోవడానికి కారణం వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది. ఈ అగ్ని బాణాలు వాడి ఇవి వచ్చి తగులుతూ ఉంటే నీకు మైమరువు లేదు కదా, డైరెక్ట్గా నీ మనసులోనికి వెళ్ళిపోతున్నాయి అవి, డైరెక్ట్గా నీ హార్ట్లో గుచ్చుకుపోతున్నాయి అవి. కాబట్టి అనేకులు దేవుని దగ్గర నుంచి శోధకుడు లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు పౌలు వలె మనం కూడా మనస్సాక్షి నిమిత్తమై అడగాలి ప్రభువుని, అయ్యా నా మనస్సాక్షి బ్రతికే ఉండేట్టు చేయండి, నేను నా తప్పిదాలు ఒప్పుకునేట్టు చేయండి. ఆకాను పాపం చేశాడు, వాడి మనసు గద్దించలేదు, అంతా అల్లకల్లోలం అయిపోతుంది. హాయి అనే పట్టణం మీద ఓడిపోయారు వాళ్ళు, అయినప్పటికీ కూడా వాడు మనస్సాక్షి గద్దించట్లేదు. యెహోషువ పెద్దలు ఏడుస్తున్నారండి తల నేలమోపి, అయ్యో ఇంత చిన్న పట్టణము మీద ఇంత భయంకరుడైన దేవుని యొక్క బిడ్డలమైన మేము వాగ్దానం పొందుకొని ఎలాగ ఓడిపోయామని ఏడుస్తుంటే వాడు మనస్సేమీ కొట్టుకోవట్లేదు. కాబట్టి లాస్ట్లో ఇంకా ఫైనల్గా జరుగుతుంది అక్కడ టెస్ట్, ఎవరు ఈ తప్పు చేశారు. తరువాత ఇంకా యెహోషువకి తెలిసిపోయే టైం వచ్చినప్పుడు వాడు గుడారంలో ఆ శపితమైన దాన్ని దాచిపెట్టాడని వాళ్ళు తెలిసే టైం వచ్చే వరకు మాట్లాడలేదండి ఆ యొక్క ఆకాను. కాబట్టి ఇంకా నో ఎక్స్క్యూజ్. కాబట్టి ఎవడైతే పాపములు ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు కనికరించబడతాడు, వాటిని కప్పుకునేవాడు నశించిపోతాడు. ఆకానుని రాళ్లతో కొట్టి చంపారు, నశించిపోయాడు తప్ప నో ఎక్స్క్యూజ్ అక్కడ. కాబట్టి ఈరోజు మీరు అడగండి, అయ్యా నీతి అనే మైమరు నాకు కావాలి నాయనా, నా మనస్సాక్షి ఎప్పుడు బ్రతికే ఉండాలి సుమా, నేను నీతో ఉండాలంటే అది చాలా అవసరం. దావీదు ఆ మనస్సాక్షి కలిగిన వాడు గనుక గొప్ప చక్రవర్తి అయ్యాడు. సౌలు దగ్గర నుంచే ఆ జనరేషన్ నుంచే రావాలి రాజులకు రాజుగా, కానీ ఆయన ఆధిక్యత కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సాక్షి అంతా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీతి అనే మైమరువు మీరు ధరించుకోవాలి. కాబట్టి థర్డ్లోకి వెళ్ళిపోదాం మనము. తర్వాత ఏంటి థర్డ్ది? సిద్ధ మనస్సు అనేటువంటి జోడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి గద్దింపు వచ్చినప్పుడు, మన మనసులో నుంచి కొన్ని ఆలోచనలు పుట్టినప్పుడు, దైవికమైనటువంటి తలంపులు వచ్చినప్పుడు మనస్సాక్షికి లోబడ్డం అనేది మీరు ఈ రోజు నుంచి నేర్చుకోవాలి, లేకపోతే దాన్ని మీరు కోల్పోతారు అని రెండవ పాఠాన్ని మీరు నేర్చుకోవాలి. మూడవదిగా వచ్చేద్దాం, సిద్ధ మనస్సు అనే జోడు. జోడంటే తెలుసు కదా, చెప్పులు అంటారు కొంతమంది, స్లిప్పర్స్ అంటారు ఇంగ్లీష్లో, జోడు అంటారు. షూస్ అనుకోండి, పోనీ కాలుకి వేసుకునేటువంటి షూస్ అనుకోండి. ఆ సిద్ధం అనేటువంటి జోడు మనకు లేకపోతే ఏమవుతుంది? మామూలుగా మీరు ఆలోచించండి, చెప్పులు వేసుకోకుండా బయటకు వెళితే ఏమవుతుంది? ఎండాకాలం అయితే కాళ్ళు కాలిపోతాయి, మట్టిలో వెళితే మురికంతా అయిపోతుంది, చెత్తలో నడిస్తే చెత్త అంతా అంటుకుంటుంది, ఇంకా చెట్లు తుప్పల మధ్యలో నడిస్తే ముళ్ళులు గుచ్చుకుపోతాయి, ఇంకా మనం చెప్పులు లేకుండా వెళితే రాళ్ళు గుచ్చుకుపోతాయి, చెప్పులు లేకుండా బయటికి వెళితే ఎక్కువ దూరం వెళ్ళేసరికి కాళ్ళు పగిలిపోతాయి, ఇక పాదాలు చిట్లిపోతాయి. ఇవన్నీ కూడా ప్రమాదాలు చెప్పులు లేకపోతే. ఇప్పుడు ఈ సిద్ధ మనసు అనే జోడు లేకపోతే ఇవన్నీ కూడా నీ జీవితంలో డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా నీకు కొన్ని గాయాలు అవుతాయి, నీకు కొన్ని వూండ్స్ అవుతాయి, నీ శరీరంలో కొన్ని ముళ్ళు గుచ్చుకుంటాయి, తరువాత నీవు ఆ కొలిమిలో కాల్చబడుతూ ఉన్నప్పుడు నీకు ప్రొటెక్షన్ ఉండదు. ఇవన్నీ కూడా సిద్ధ మనస్సు అనే జోడు నీకు లేకపోతే జరిగేటువంటి ప్రమాదాలు. కాబట్టి నీవు సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవడం చాలా అవసరం. సిద్ధ మనస్సు అంటే ఏంటండి? మన మనస్సును సిద్ధం చేసుకోవాలి కదా, దేవుని కొరకు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మన మనస్సు ఎటువంటి పరిస్థితులలోనైనా సిద్ధముగా దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి సిద్ధంగా ఉంటేనే దేవుడు ఏదైనా మనకు చేసేది. నీవు సిద్ధపడ్డావా? నీకు విశ్వాసం ఉందా? నేను ఇప్పుడు నీకు ప్రార్థన చేస్తాను, మీరు సిద్ధపడే ఇక్కడికి వచ్చి కూర్చున్నారా అని అడుగుతాను నేను. మీరు అందరూ సిద్ధపడి వచ్చారా? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. మీరు అందరూ ఈరోజు హీలింగ్ పొందుకోవడానికి, ప్రభు దగ్గర నుంచి ఒక వాగ్దానం పొందుకోవడానికి, ప్రభు దగ్గర నుంచి ఒక దీవెన పొందుకోవడానికి మనకు సిద్ధపాటు అవసరం. ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళడానికి ఎంత సిద్ధపాటో తెలుసు కదా మీకు. ఓల్డ్ టెస్టిమెంట్లో నిర్గమకాండలో మీరు చూస్తారు, లేవీకాండంలో వాళ్ళ యొక్క క్రతువులు వాళ్ళు ఎలా చేస్తారు, ఎలాగ సిద్ధపడతారు, ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలోని నిలవబడాలి. మనం సిద్ధపరచబడిన వారమే. సిద్ధపాటు కలిగే దేవుని సన్నిధిలో ఎప్పుడూ వెళ్ళాలి. ఎప్పుడూ సిద్ధ మనస్సు అనే జోడుని మనము తొడుక్కొని ఉండాలి అని మరి ఒక లేఖనంలో మనకి క్లియర్గా రాయబడి ఉంది. అంటే ప్రతిదినం వాక్యం చదివేటప్పుడు ఒక సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడూ చెప్తాను మీకు నేను, ప్రేయర్కి మీరు కూర్చునేటప్పుడు సిద్ధపడి కూర్చోండి. దేవుడు మాట్లాడతాడేమో,
దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు ఆయన స్వరాన్ని నేను వినాలి అనే సిద్ధపాటు, దేవుని కొరకు మనము ఎలా కనిపెట్టుకుని ఉండాలో సిద్ధపాటు, దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోవడానికి మనము ఓర్మి కలిగి ఉండి మనము సిద్ధపరచబడిన వారమై ఉండాలి. రకరకాల టెన్షన్స్తో అంటే ఓర్మి లేకుండా ఆయన వాగ్దానాలను మనం ఎంత మాత్రం కూడా రిసీవ్ చేసుకోలేకపోతాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుందండి. 10వ అధ్యాయము 35వ వచనంలో, మీరు దైవ చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది అనేటువంటి మాట. చాలా వాగ్దానాలు ఉన్నాయి మనకి. ఆ వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మనము సిద్ధపడి ఉండాలి అవి రిసీవ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఈ ముళ్ళు, ఈ గాయాలు, ఈ అగ్ని, ఈ యొక్క రకరకాలవి మనకి గుచ్చుకుపోకుండా ఉండాలంటే కొంత సిద్ధపాటు కలిగిన వారమే వాటిని ఓర్చుకోవడానికి సిద్ధపాటు కలగాలి మనకి. మీరు మీ వాగ్దానాలను మీరు నెరవేర్చుకోవడానికి, వాగ్దానాలను రిసీవ్ చేసుకోవడానికట హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, మీకు ఓర్మి అవసరమై ఉందంట. వాగ్దానం రిసీవ్ చేసుకోవడానికి మనకు ఓర్పు కావాలని మీలో ఎవరికైనా తెలుసా? వాగ్దానం ఇంకా నెరవేరలేదు, వాగ్దానం ఇంకా నెరవేరలేదు, ఇంకా దేవుడు ప్రామిస్ చేశాడు అవ్వలేదు, నేను చాలా ఎదురు చూస్తున్నాను, సిద్ధపడుతున్నాను అన్నీ చెప్తున్నాం మనం. కానీ ఆ ఓర్మి లేక మనల్ని మనమే గాయపరుచుకుంటున్నాం. ఓర్మి లేక ఆ కష్టాలు మనల్ని కాల్చేస్తున్నాయి. ఓర్మి లేక అనేకమైన ముళ్ళ తుప్పలు మనల్ని గుచ్చేస్తున్నాయి. ఓర్మి లేక ఇంకా డ్యామేజ్ చేసుకుంటున్నాం మన బాడీకి. కాబట్టి ఈరోజు సిద్ధ మనస్సు అనే జోడు ప్రతిరోజు కూడా తొడుక్కోవాలి. మనం బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకునే వెళ్తాం కదా, ప్రతిరోజు తొడుక్కుంటామా? లేకపోతే దాంతోనే నిద్రపోయి దాంతోనే లేచి దాంతోనే వెళ్ళిపోతామా? కాదు కదా, ప్రతిరోజు క్రొత్తగా అది తొడుక్కోవాలి. మనం సిద్ధపాటు కలిగి దానిని మనం ఏ రకంగా ఎక్కడికి వెళుతున్నామో దాని ప్రకారంగా చెప్పులను మనం వాడాల్సిన అవసరత ఉంటుంది. కాబట్టి సిద్ధ మనసు అనే జోడు మనకి ఉండాలండి. కాబట్టి తరువాత వెళ్ళిపోదాం, విశ్వాసం అనేటువంటి డాలు. ఇంకా విశ్వాసం గురించి మనం ఇప్పుడు మొదలు పెడితే ఈ రోజంతా మెసేజ్ చెప్పినా సరే తరగదు కదా. విశ్వాసం అంత పెద్ద సబ్జెక్ట్ అది. నేను ఫాస్ట్గా చెప్తున్నాను మీకు. మనం 25 నిమిషాలలోనే చెప్పాలి అనే కాన్సెప్ట్తో వెళుతున్నాను నేను. విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి మనం. ఇలా డాలు పట్టుకున్నప్పుడు ఏదైనా సరే మనకి రకరకాల అటాక్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ విశ్వాసం అనేటువంటి డాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. మన మీదకి రాకుండా, మనల్ని చంపకుండా, మనల్ని నశింప చేయకుండా ఈ డాలు మనకి చాలా ఉపయోగపడుతుంది. విశ్వాసం గురించి మాట్లాడుకోవాలంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు చాలు అని ప్రభు చెప్పారు. కానీ మనకి ఆ ఆవగింజంత విశ్వాసం కూడా లేదని మనలో చాలామందికి తెలియదు. విశ్వాసం ఉందండి, అందుకే కదా ఇంకా కనిపెట్టుకుని ఉన్నాం. విశ్వాసం ఉందండి, అందుకే కదా ఇంత నిరీక్షిస్తున్నాం. విశ్వాసం ఉందండి, అందుకే కదా అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ లోపల గోల చేస్తాం, కార్యాలు జరగలేదని సణుక్కుంటాం, కార్యాలు జరగలేదని విసుక్కుంటాం, టైం జరిగిపోతుంది అని భయపడిపోతూ ఉంటాం. ఇంకా కార్యాలు మనకు జరగవేమోలే, వాళ్ళకే చేస్తాడు దేవుడు, వీళ్ళకే చేస్తాడు, నేను ఎంత ప్రార్థించినా అవ్వట్లేదు అనేటువంటి ఒక దిగజారిపోయిన ఆత్మీయముగా దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీకు అసలు విశ్వాసమే లేదు అని. కానీ అది ఒప్పుకోకుండా విశ్వాసం ఉంది నాకు అంటాము. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు గొప్ప కార్యాలు చూస్తారు అన్నాడు ఆయన. అలానే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజే జరిగిపోద్దని నేను చెప్పట్లేదు. ఆయన తన సమయమందు, తగిన కాలమందు, ఆయన మిమ్మల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద విశ్వాసముతో నిలిచి ఉండాలి. అది నిరీక్షణ. విశ్వాసముతో నిలిచి ఉండాలి. విశ్వాసం జరుగుతుంది, చేస్తాడు, నమ్ముతున్నాము, కార్యాలు జరుగుతాయి. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 10-11 అధ్యాయాలు మీరు చదివితే చాలా గొప్ప సంగతులు ఉంటాయి అక్కడ. వారందరూ కూడా మన పితరులైన వాళ్ళు, అబ్రహాం అవ్వచ్చు, నోవహ అవ్వచ్చు, అప్పుడున్నటువంటి మన పితరులు అనబడిన వీళ్ళందరూ కూడా వాగ్దాన ఫలము వాళ్ళు పొందుకోలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు అలా నిరీక్షించి మృతులయ్యారు అని రాయబడి ఉందండి అక్కడ. ఎంత గొప్ప మాటలు అవి. ఇంకా మనం అందరం ఇంకా రాలేదు కాబట్టి ఇంకా వాగ్దాన ఫలాలు అప్పటికి నెరవేర్చబడలేదు. అయినప్పటికీ వాళ్ళు దూరమునున్న సంగతులు గ్రహించిన వారై విశ్వాసము ద్వారా వాళ్ళు వాగ్దానాలను బట్టి వాళ్ళు నమ్మకంగా, విశ్వాసంగా, నిరీక్షణతో ఉన్నారు అని రాయబడి ఉంది అక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో. ఈ యొక్క హేబేల్ అయితే ఆయన రక్తము కూడా విశ్వాసాన్ని బట్టే, ఆయన మరణము మనకేం తెలియజేస్తుందట, మరణించి కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడని రాయబడి ఉంటుంది. నేను చదువుతాను ఆ మాటలు మీకు.
చదివితే చాలా బాగుంటాయి. చదువుతాను, ఆగండి ఒక నిమిషం. హెబ్రీయులకు రాసిన పత్రిక తెరవండి, 11వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అంత మాత్రమే కాదు, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడంట. చూడండి ఒకసారి, విశ్వాసము ద్వారా చనిపోయాడు అతను. చనిపోయినా కూడా, మృతుడైపోయినా విశ్వాసమును బట్టి మనతో మాట్లాడుతున్నాడంట. ఆయన విశ్వాసమును బట్టి మనతో ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టే హానోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇందాక మనం ధరించుకున్నటువంటి ఆ యుద్ధోపకరణాలు అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ విశ్వాసం అండి. విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేము, చూడలేము, పొందలేము. అన్ని అటాక్స్ జరిగిపోతూ ఉంటాయి మన మీద. చేతిలో ఆ యొక్క ఆయుధం లేకపోతే అటాక్స్ రోజు అటాక్ అవుతూ ఉంటుంది. మనకి అవిశ్వాసులుగా మారిపోతాం. మన నిరీక్షణ వ్యర్థము, మన భక్తి వ్యర్థము, మన పాటలు వ్యర్థము, మన ప్రార్థన వ్యర్థము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మరి మీకు విశ్వాసం ఉందా దేవుని మీద? ఆయన మమ్మల్ని చంపినా, నన్ను చంపినా కూడా నేను ఆయనే నమ్ముతాను అన్నాడు యోబు. షడ్రక మేషక అబేద్నగోలు ఏమన్నారంటే, కాలిపోయినా కాలిపోతాం మేము, నో ప్రాబ్లం, అయినప్పటికీ మా దేవుని అందు మాకు నమ్మకం ఉంది, ఆయన రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నో ప్రాబ్లం, ఆయన దగ్గరికి మేము వెళతామన్నారండి వాళ్ళు. కాబట్టి ఈరోజు శ్రమల గుండా వెళుతున్నాము, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భయంకరమైనటువంటి కష్ట నష్టాలు గుండా వెళుతూ ఈ ఆయుధాలు కనుక నీవు ధరించుకుంటే నీవు బలమైనటువంటి సైనికుడవు దేవునికి. నీవు జయిస్తావు, ఎందుకంటే ఆయన లోకమును జయించాడు కాబట్టి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. ఇది విశ్వాసంతోనే సాధ్యమవుతుందండి ఖచ్చితంగా. ఇక అబ్రహాం దగ్గరికి వచ్చేస్తే, మీరు విశ్వాసులకు తండ్రి ఆయన. ఎందుకంటే ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నాడు, అలంకరణ రీతిగా. అలంకరణ ఆ మాటను ఉపయోగిస్తాడు, ఆ మాట ఉంటుంది చూడండి, అలంకార రూపం అనే మాట, ఉపమాన రూపం అనే మాట ఉంటుంది అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే 17 చూడండి. అబ్రహాము శోధింపబడి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 చదువుతున్నాను చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలన నైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. ఆయన మృతులను సహితము బ్రతికించగలడనే విశ్వాసం ఉందంటండి ఆయనకి. అప్పటి వరకు అలాంటివి ఎప్పుడు ఆయన చూడలేదు. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన దేవుడికి ఒకవేళ నా కుమారుణ్ణి బలి అర్పిస్తే ఆ మృతుడైపోయినా కూడా బ్రతుకుతాడనే విశ్వాసం ఉందంటండి. అందుకే మనందరికీ కూడా తండ్రి అయిపోయాడు ఆయన విశ్వాసులకి. కాబట్టి ఈరోజు అటువంటి విశ్వాసం మనకుందా? ఈరోజు మీరు ఆ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోండి. ఈరోజు చెప్పబడిన వర్తమానం అంతట్లో కూడా ఇది హైలైట్గా తీసుకోండి. మీరు ఆవగింజంత విశ్వాసం చాలని అడగండి ప్రభువుని. అది లేదని మనలో చాలామందికి తెలియదండి, చాలా ఉంది అనుకుంటూ ఉంటాం. అసలు అబ్రహాము యొక్క నమ్మిక చూడండి మీరు. ఒకవేళ నా కొడుకు మృతుడైపోయినా కూడా మృతులను సహితము లేపగల శక్తి గలవాడు దేవుడని నమ్మి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుంచి పొందాడంట. ఆ యొక్క ఇన్సిడెంట్ని ఎలా పోలుస్తుందంటే బైబిల్, ఆల్రెడీ కట్టెల మీద పడుకొండబెట్టినటువంటి ఇస్సాకు చనిపోయాడు, తరువాత మరలా దేవుడు లేపాడు అన్నట్లుగా తీసుకున్నారు ఇక్కడ. కాబట్టి అలాంటి విశ్వాస వీరుల జాబితా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. విశ్వాసం చేస్తే వాళ్ళు పొడి నేలలో నడిచి వెళ్ళినట్లు సముద్రంలో వెళ్ళిపోయారంట. అదేం పూర్తిగా ఆరలేదు అక్కడ, కానీ వాళ్ళ విశ్వాసం చెప్పున వాళ్ళ కళ్ళుకి అది కనబడుతుంది. ఏమని? పొడి నేలలా కనబడుతుంది వాళ్ళకి. దాని మీద సముద్రం మీద నడిచిపోయారు వాళ్ళు. తర్వాత వెంటనే వీళ్ళు నడిచారు కదా అని వెనక ఫరో రథాలు వచ్చి దానిలో మునిగిపోయారు అని రాయబడి ఉంది ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి. కాబట్టి విశ్వాస నేత్రాలు మనకి అవసరము. ప్రదక్షిణలు చేసి గోడను కూల్చేశారని రాయబడి ఉంది ఇక్కడ. ప్రదక్షిణలు చేశారు వాళ్ళు. ఎంత గొప్ప గొప్ప మాటలు రాసుంటాయో ఒక్కొక్క మాటను మనం చదువుతూ ఉంటే మన విశ్వాసం యొక్క లెవెల్స్ పెరుగుతాయి. అసలు మనకి ఇంకా శత్రువు మనల్ని వాడు
ముట్టుకోవడానికి కూడా వాడికి అధికారం ఉండదండి. ఈరోజు మీరు అందరూ కూడా నాతో పాటు ఈ గూగుల్ మీట్లోనికి వస్తున్న మీరు అందరూ మామూలు వాళ్ళు కారు. చాలా ప్రార్థనాపరులు, చాలా బలవంతులు, దేవుని సైనికులు మీరు. ఆత్మశక్తితోనే కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. మీరు అందరూ ఇలాంటి బలం పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తర్వాత ఇంకేమన్నా ఉందా? చెప్పేశానా? అయిపోయిందా? సిద్ధ మనస్సు అనే జోడు చెప్పేశాను. విశ్వాసం అనే డాలు కదా, అయిపోయింది కదా. విశ్వాసం అనే డాలు పట్టుకొని మనము బలవంతులుగా ఈరోజు మారాలి. రక్షణ అనే శిరస్త్రాణం కూడా ఉంటుంది, ఇది కూడా చెప్పి ముగిస్తాను. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే ఏంటి చెప్పండి, ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి. ఏంటి? హెల్మెట్ అంట. హెల్మెట్ తలకు పెట్టుకుంటాం కదా దాన్ని. ఈ హెల్మెట్ లేకపోతే ఏం జరుగుతుందంటే అండి, ఎన్ని వాక్యాలు విన్నా, ఒక ప్రక్క నుంచి నేను వాక్యం చెప్తూనే ఉంటాను, ప్రక్క నుంచి ఇంకో ఆలోచన వస్తూ ఉంటుంది ఒకరికి. ఎందుకంటే హెల్మెట్ లేదు వాళ్ళకి. ఆ హెల్మెట్ ఉంటే వచ్చేటువంటి వాడి అగ్నిబాణాలు మనకు తగలకుండా ఉంటాయి. చెప్తారులే, ప్రతి వారం ఆ పాస్టమ్మ గారు ఇలాగే చెప్తారు, ప్రతిసారి చెప్తారు ఆ పాస్టమ్మ గారు. విన్నావా? మరి జరిగిందా నీకు? వెంటనే వచ్చేస్తుంటాయి ఆ బాణాలు నీకు. ఈ వాక్యం ప్రక్కకు వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోతారు ఇలా కూర్చొని చాలామంది. మా మందిరంలో అలా జరగదండి, మామూలుగా చెప్తున్నా నేను. సిద్ధపడి కూర్చోవాలి. అందుకే అక్కడ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కదానికొకటి లింక్, కనెక్షన్. కాబట్టి ఈ శిరస్త్రాణం నీకు లేకపోతే రకరకాల తలంపులు లోపలికి వెళ్ళిపోతాయి, రకరకాల ఆలోచనలు, దేవునికి విరోధమైన థాట్స్, నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ ఆలోచనలన్నీ నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము వాళ్ళకి పనిచేయదు ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఉదయం లేవగానే ఆ యొక్క హెల్మెట్ పెట్టేసుకోవడం మంచిది. ప్రభువా, ఈరోజు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వరకు, ఇంకా క్రింద వచనాల వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసే ఫస్ట్ అని అడగండి. అవన్నీ ధరించుకోండి. మీరు ప్రతి దినము ధరించుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని నువ్వు ధరించుకోకపోతే దాన్ని కాపాడుకోవాలి. రక్షణ ఎప్పుడో పొందుకున్నావు నువ్వు. రక్షణ అనే శిరస్త్రాణం ఎప్పటికీ నువ్వు కాపాడుకోవాలి. ఏ తలంపులకి చోటివ్వద్దు, ఏ ఆలోచనలకి చోటివ్వద్దు, ఏ దేవునికి విరోధమైనటువంటి దురాలోచనలు నీ యొక్క మైండ్లోనికి, నీ తలలోనికి రానివ్వద్దండి. మంచాల మీద పడుకుని దురాలోచనలు చేస్తూ ఉంటారంట. వాళ్ళనేం చేద్దాం, వీళ్ళనేం చేద్దాం, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, అదేం జరిగింది, ఇదేం జరిగింది, చాలామంది దురాలోచనలు. మరి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావని లేఖనం సెలవిస్తుంది. ప్రభువుకి అడగండి, నాయన నా ఆలోచన నీ ఆలోచన వలె ఉండాలి. ఎందుకంటే దావీదు నీ హృదయానుసారుడు అన్నావు కదా, నా హృదయం కూడా నా దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా నడిచేలాగా నాకు సహాయం చేయండి. ఏమడిగితే అది ఇస్తాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడం ప్రారంభమవుతాయండి. కాబట్టి లాస్ట్లో ఆత్మ ఖడ్గాన్ని కూడా ధరించుకోమని ఉంటుంది అక్కడ. ఈ రెండు కలుపుతున్నాను నేను. ఖడ్గాన్ని చేత పట్టుకోవాలి, శిరస్త్రాణాన్ని పెట్టుకోవాలి, డాలును పట్టుకోవాలి, నడుం కట్టు కట్టుకోవాలి, సిద్ధ మనసు అనే జోడును తొడుక్కోవాలి. ఫైనల్లీ అది ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గము నీ చేతిలో లేకపోతే నీవు ఓడిపోయినట్లే. అది దేవుని యొక్క జీవవాక్యము. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శోధన ఒక్కసారి రావడం మనం చూస్తాం. ఫస్ట్ ఉపవాసం ఉన్నప్పుడు శోధన వచ్చినప్పుడు ప్రభువు వాక్యమనే ఖడ్గము ద్వారానే శోధనని ఆయన జయించారు. మనందరికీ క్లియర్గా తెలుసు. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడన్నాడు. ఈ ఖడ్గము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. వాక్యం ద్వారా బ్రతికేయొచ్చు. నువ్వు ఎంత శ్రమలో ఉన్నా సరే నీవు ఒక్కసారి దేవుని యొక్క బైబిల్ని ఓపెన్ చేసి ఊరికనే చదువుపోని, చదవాలని లేకపోయినా చదువుపోని, ఒక్క మాట నిన్ను ఎలా బ్రతికిస్తుందో కొన్ని లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయండి. ఒక్క మాట, జీవము కలిగిన మాట, ఖడ్గమది, దేవుని యొక్క ఆత్మ ఖడ్గమది. కాబట్టి ఆ ఒక్క మాట నిన్ను బ్రతికించేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. అది నీ బాధలలో నీకు నెమ్మది కలుగజేస్తుంది. చాలామందికి ప్రార్థన అనుభవం ఉంటుంది. కష్టం వస్తే అందరూ ప్రార్థన చేస్తారు. చాలామంది మందిరానికి వెళ్ళి వాక్యం ఎక్కువ వినే అనుభవం ఉంటుంది. చాలామంది వింటూ ఉంటారు. అలా వినినా మంచిదే. వాక్యము వినుట ద్వారా, చదువుట ద్వారా చాలా మంచి మేళ్ళు పొందుకుంటారు. మీరు వినినప్పుడు కూడా చాలామంది నాకు సాక్ష్యాలు చెప్తున్నారు కదా, మీ మాటలు విని మేము మా కుటుంబము బాగు చేసుకున్నామండి. మీ వాక్యాలు వినిన దగ్గర నుంచి నాలో విశ్వాసము డెవలప్ అయిందండి. మీ వాక్యము వింటున్నప్పుడు దగ్గర నుంచి
భక్తిలో నేను ఎదిగానండి. మీ వాక్యము వింటున్నప్పుడు దగ్గర నుంచి నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఎందుకంటే మీరు మీ వాక్యంలో దేవుణ్ణి చాలా హైలైట్ చేస్తారండి. ఆయన నామాలను మీరు చాలా ఎక్కువగా చెప్తారండి అని చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మీరు వినుట ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నారు. వాక్యము ధ్యానించుట ద్వారా గొప్ప మేలు పొందుకుంటారండి. మీరు వాక్యములో నుంచి ఆశీర్వాదం బయలుదేరి వస్తుంది. వాక్యములో నుంచే దీవెన బయలుదేరి వస్తుంది. వాక్యములో నుంచే సమృద్ధి వస్తుంది. మీకు అది తెలీదు. అందుకే రాత్రి జాములు కాకమునుపే దావీదులా కనులు తెరిచేవాడంట. ఆయన అలా లేఖనాలను ధ్యానం చేస్తూ స్తుతిస్తూ మరి చదువుతూ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దావీదు. కాబట్టి ఈరోజు మీరు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి, చదవండి. ప్రార్థన అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ ఆయుధాలన్నీ కూడా ఈ యుద్ధోపకరణాలన్నీ కూడా మనం ధరించుకున్న వారమై దేవుని ఎదుట నిలువబడుటకు శక్తిమంతులగునట్లుగా మనల్ని పరిశుద్ధాత్ముడు నింపి నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు కూడా దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయడానికి ముందుగా కొన్ని మాటలు కూడా వినండి. మీరు ఈ యొక్క ఆత్మ ఖడ్గము దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క యుద్ధోపకరణాలలో ఉపవాసం అనేది కూడా చాలా పెద్ద ఉపకరణం అండి. అది ఈ ఉపవాసం అనేది చాలా పెద్ద యుద్ధోపకరణం. మనం ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి వాటిలో ఈ యొక్క దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం అనేటువంటి దాంట్లో మనం భాగముగా మన ఉపవాసాన్ని కూడా చేర్చుకోవాలి. మనం ఉపవాసం అనేది చాలా పెద్ద ఆయుధం. అది వాక్యాన్ని ఉపవాసం ఉండి మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అది లోపలికి ఖడ్గములాగా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీ నరాలలోనికి, మీ మూల్గులలోనికి చొచ్చుకొని పోతుంది. అప్పుడు ఖాళీగా ఉండాలి. మీ కడుపు ఖాళీగా ఉండాలి, మీ బాడీ ఖాళీగా ఉండాలి, మీ మైండ్ ఖాళీగా ఉండాలి. మీ బాడీ అంతా కూడా సిద్ధపరచుకున్నప్పుడు, ఉపవాసము ద్వారా ఖాళీ చేసుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరగడం మొదలవుతాయి మన జీవితంలో. కాబట్టి ఉపవాసం కూడా ఆయుధంగా మీరు చేసుకుని ఉపవాసం ఉండి అటు ఇటు తిరగడం, నిద్రపోవడం, ఎప్పుడు టైం అవుతుందా తినడానికన్నా చూడడం, ఉపవాసం ఉండి ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, ఉపవాసం ఉండి వ్యాపారాలకు వెళ్ళిపోవడం కాదు. ఉపవాసం ఉన్నారు అంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. మీరు ఈ వాక్య ధ్యానంలో భాగంగానే ఉపవాసం చెప్తున్నాను మీకు. మీరు ఉపవాసం ఉంటే వాక్యం ధ్యానం చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని తినాలి. భుజించమంటాడు ఆయన. వాక్యాన్ని మీరు తినాలి. వాక్యము తినినప్పుడు మీ శరీరానికి అది సత్తువ, శక్తి, బలము కలుగుతుంది. ఇది మన నార్మల్ ఆహారం ఇచ్చేటువంటి శక్తి, సత్తువ, బలం కాదు. ఇది ఆత్మీయ బలము. దాంతోపాటు శరీర బలం కూడా వస్తుంది మనకి. ఎందుకంటే మన పితరులు తినిన మన్నా లాంటిది ఈ యొక్క వాక్యం. అదే మన్నా. కాబట్టి ఇది కూడా మీరు డెవలప్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళు ఉజ్జీవింపబడాలి, ఆత్మతో వాళ్ళు నింపబడాలి, నీ అభిషేకాన్ని పొందుకోవాలి. ఈ వాక్యము వారి జీవితాల్లో ఫలించాలి. నీ ఆత్మశక్తితోనే ఈ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపగల హస్తానికి నాయన వినిన బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ వాక్యము నాయన వారి హృదయాలలో, వారి జీవితాలలో ఫలభరితముగా మార్చి మంచిగా బిడ్డలు ఎదగడానికి అవసరమైన కృపా ధన్యత బిడ్డలకు దయచేయమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మరొకసారి నాయన వినుచున్న బిడ్డలందరికీ ఇది ఆశీర్వాదకరముగా ఉండులాగున, వారి భక్తిలో ఎదిగే విధముగా ఈ వాక్యం ఉండులాగున సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.